మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గడిచిన వారంలో యెహోషువ రాసిన గ్రంథంలో నుండి 20 అధ్యాయం 7, 8 వచనాలలో ఉంటున్న 6 ఆశ్రయపురాలను గురించి ధ్యానిస్తూ వస్తూ ఉంటుండగా, దేవుని యొక్క మహాకృప వలన 7వ వచనంలో ఉంటున్న 3 ఆశ్రయపురాలని మనం ధ్యానం చేసి ఉంటున్నాం. యెహోషువ రాసిన గ్రంథం 7, 8 వచనాల్లో ఉంటున్న భాగంలో నుంచి 8వ వచనాన్ని చదువుతాను, ఆలకించండి. తూర్పు దిక్కునున్న యొర్దాను అద్దరిని యెరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేరును అనే మాట కనబడుతున్నది. బేసేరు అనేది ఇది 4వ ఆశ్రయపురంగా మనం చూడగలుగుతుంటున్నాం. రూబేనీయుల యొక్క భూభాగంలో ఉంటున్నట్లుగా కనబడుతూ ఉంటున్నది. అందుచేత రూబేనీయుల యొక్క విషయంలో కొద్ది వరకు ధ్యానం చేసి, తిరిగా మనం ఈ యొక్క ఆశ్రయపురంలో ఉంటున్న శ్రేష్ఠతను, ఆ మహిమోన్నతుడైన ఆ ప్రభుని లక్ష్యముంచి తెలుసుకొని, అందులో ఉంటున్న ఆయన యొక్క దృశ్యాన్ని కనుగొని, ప్రభుని మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. రూబేను యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. లేయాకు దేవుడు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. మొదటిగా లేయా అనగా తన కుమారుని కనినప్పుడు రూబేన్ అని పేరు పెట్టి ఉన్నది. రూబేన్ అనగా ఒక కుమారుడని అర్థం వస్తూ ఉంటున్నది. మంచి నామకరణం లేయా చేసినదిగా కనపడుతుంటుండగా, దేవుని యొక్క సన్నిధానములో ఆ మాటలను మనం చూడవచ్చు. ఆదికాండం 29 అధ్యాయం 32వ వచనంలో కనబడుతూ ఉంటున్నది. కాబట్టి మంచి అర్థంతో కూడిన పేరు, జ్యేష్ఠుడిగా కనబడుతున్న రూబేను ఇందులో మనం చూడగలుగుతాం. రూబేను ఇదిగో వారి యొక్క జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు. అయితే శ్రేష్టమైన ఆశీర్వాదం పొందవలసిన రూబేన్ చాలా వరకు ఆశీర్వాదం కోల్పోయాడు. కారణం ఏంటంటే, ఇదిగో తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాకోబు తన కుమారులందరినీ దీవిస్తుంటున్న సందర్భంలో రూబేను విషయంలో పలికిన విషయాన్ని చూచినప్పుడు ఆదికాండం 49 అధ్యాయంలో కనబడతాది. 49 అధ్యాయం 3, 4 వచనాలలో ఇదిగో యాకోబు తన కుమారులందరినీ పిలిపించి వారిని దీవిస్తూ ఉంటున్నాడు. ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. అయితే జ్యేష్ఠ కుమారుడైన రూబేను విషయంలో పలికిన మాట చూచినప్పుడు ఇక్కడ గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆదికాండం 49 అధ్యాయం 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందుదువు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రపరిచితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను అనే మాట ఇందులో కనబడుతున్నది. రూబేను యొక్క ఆశీర్వాదములు అనగా అతని యొక్క జీవితంలో యాకోబు ద్వారంగా కనబడుతుంటున్న విషయాలు చూసినప్పుడు రూబేను వృద్ధిలోకి రాడు అనే మాట కనబడుతున్నది. దీవెన కోల్పోయిన వాడుగా రూబేను కనబడుతూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే 35 అధ్యాయం ఆదికాండము 22 వచనంలో యాకోబు ఉపపత్ని అయిన బిల్హాతో అక్రమ సంబంధం వలన ఆ జీవితంలో అతనికి ఆ యొక్క స్థితి సంభవించి ఉంటున్నది. అయినప్పటికి కూడా రూబేనులో చాలా శ్రేష్టమైన మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా ఇందువలనే లెక్కలోనికి రాలేకపోయాయి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో బేసేరు అనే ప్రాంతం రూబేనుకి ఇయ్యబడి ఉన్నది. రూబేనులు వారు లేవీయులకి ఇయ్యబడ్డారు కాబట్టి, లేవీయులకి ఇచ్చారు కాబట్టి, ఆ సంగతిని ధ్యానించుటలో రూబేనులో ఉంటున్న కొన్ని మంచి లక్షణాలు కూడా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. రూబేను చేసిన శ్రేష్టమైన పనులు చూచినప్పుడు, ఇదిగో యాకోబు యొక్క 12 మంది కుమారులు మనం ఎరిగిన వారమై ఉన్నాం. 10 మంది మంద కాపురులుగా ఉండి మందను మేపేవారుగా కనబడుతున్నారు. అయితే ఆ 10 మందికి కూడా వారు తమ మందను మేసుకుంటూ వెళ్ళిన గడియలో ఆదికాండం 37 అధ్యాయంలో కనబడుతూ ఉంటున్నది.
యాకోబు యోసేపును పిలిచి, మీ అన్నలు షెకెమునకు వెళ్ళారు. వారు చాలా దినాలయ్యుంటున్నాయి. వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని, ఇదిగో కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళి, మీ అన్నలకిచ్చి సమాచారం తీసుకొని రమ్మన్నాడు. యోసేపు తన తండ్రి మాట ఎన్నడూ మీరువాడు కాదు. యోసేపు మంచి ఆసక్తిపరుడు, భయభక్తి కలిగిన వాడు. కాబట్టి తన అన్నల యొక్క విషయంలో ఇదిగో యోసేపు వెళ్ళిన వాడుగా కనబడుతున్నాడు. షెకెమునకు వెళ్ళాడు. షెకెములో అన్నలు కానరాలేదు. అయితే అక్కడ ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారు దోతానుకు వెళ్ళారనే మాట చెప్పాడు. అందుచేత ఇదిగో దోతాను వరకు వెళ్ళిన వాడుగా యోసేపును చూడగలుగుతాం. యోసేపు ఇదిగో దోతానికి సమీపిస్తున్న సందర్భంలో తన అన్నలైన వారందరూ కలిసి అతన్ని చూచి, కలలు కనువాడు వస్తున్నాడు, అతన్ని చంపివేద్దామనే తలంపులు కలిగి ఉన్నప్పుడు, అక్కడ రూబేను చాలా శ్రేష్టమైన పని తన తమ్ముడిని తప్పించుటలో అతడు ప్రయాసపడిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి 37 అధ్యాయం ఆదికాండం 19 వచనాన్ని నుంచి చదువుతాను వినండి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పడవేసి దుష్ట మృగం తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనం వానిని చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతనిని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి, రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న ఈ గుంటలో పడవేయడని వారితో చెప్పాను. రూబేను యొక్క ఆలోచన మంచిదిగా కనబడుతున్నది. తన అన్నలైన వారు ఇదిగో తన తమ్ముడు అనగా యోసేపును చంపివేయాలని తలచారు. అయితే రూబేను తన తమ్ముడిని తప్పించుట కొరకై, తన తండ్రికి అప్పగించుట కొరకై వారి చేతిలో విడిపించిన వాడుగా కనబడుతున్నాడు. అనగా ఆ గడియలో యోసేపు చంపబడేవాడు కానీ, అయితే ఈ రూబేను యొక్క మంచి ఆలోచన వలన అతడు రక్షింపబడిన వాడుగా కనబడుతున్నాడు. ఇదిగో రూబేనే అతన్ని తప్పించాడు. గుంటలో పడవేశారు. తర్వాత కొన్ని పనుల వలన రూబేను వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఇదిగో మిద్యాను నుండి కొంత వర్తకులు వస్తూ ఉంటుండగా, వారు ఐగుప్తు దేశానికి వెళుతూ ఉంటుండగా, ఇదిగో ఐగుప్తులకు యోసేపును ఆ గుంటలో నుంచి తీసి 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసినట్లుగా 28వ వచనంలో కనబడుతున్నది. కాబట్టి వారు అమ్మివేశారు. అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మిద్యానీయులు అనగా ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ గడియలో తిరగా రూబేను గుంట యొద్దకు వెళ్ళి తన తమ్ముడిని చూచినప్పుడు, తమ్ముని విషయంలో తెలుసుకొనడానికి వెళ్ళినప్పుడు అతడు లేకపోగా అతడు ఎంతగా ప్రలాపించాడో 29వ వచనంలో కనబడుతున్నది. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుడు యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే అయ్యో అని ప్రలాపిస్తున్నట్టుగా చూడగలుగుతుంటున్నాం. అనగా చిన్నవాని మీద, యోసేపు మీద అతనికి ఉంటున్న ప్రేమ, అతనికి హాని కలగకుండా అతన్ని రక్షించాలని తలంచిన ఆ శ్రేష్టత ఇదిగో రూబేనులో ఆ మంచి లక్షణాలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు కూడా రూబేనులో చాలా వరకు మనం ఇందులో చూచి ఉన్నాం. మాత్రమే కాకుండా మరొక సందర్భం వాటిల్లి ఉన్నది. ఆదికాండం 42 అధ్యాయంలో ప్రాంతంలో అంతా కూడా కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంటున్నది. అయితే ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంటున్నది. గమనించండి, యోసేపు దాదాపుగా అతడు అనగా ఐగుప్తు దేశానికి వెళ్ళినది 13 సంవత్సరాల తర్వాత కనాను దేశంలో కరువు సంభవించి ఉంటున్నది. ఎందుకంటే 17 ఏండ్ల వయసులో అతడు ఐగుప్తునకు అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. చెరసాలలో వేయబడిన సంగతంతా కూడా మనం ఎరిగిన వారమే ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఇదిగో తిరుగా రాజు యొక్క కలను బట్టి అతని యొక్క విషయములన్నీ కూడా యోసేపు తెలుపుట వలన ఇదిగో తిరుగా రాజు అతనికి మంచి స్థాయి
ఇచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఐగుప్తు దేశం మీద ప్రభువుగా అతన్ని ఉంచిన వాడుగా కనబడుతున్నాడు. ఆ దినాల్లో యోసేపు ధాన్యం అమ్మకం చేయవారిలో కనబడుతూ ఉంటుండగా, తన అన్నలైన వారు ఐగుప్తు దేశంలో ధాన్యమున్నదని వెళ్ళారు. అయితే యోసేపు వారి యొక్క అన్నలను గుర్తించిన యోసేపు ఇదిగో వారి మీద కఠినంగా మాట్లాడాడు. కారణం ఏంటంటే, మీరు వేగులవారని అని చెప్పినప్పుడు, మేము వేగులవారం కాదు, మా తండ్రికి మేము 12 మంది కుమారులము, ఒకడు లేడు, ఒకడు అయితే తండ్రి వద్ద ఉన్నాడు, మేము 10 మంది వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో యోసేపు తన తమ్ముడిని చూడాలని ఆశ కలిగి, బెన్యామీనును చూడాలని ఆశ కలిగి, వారిని కఠినంగా మాట్లాడి చెరసాలలో ఉంచినవాడుగా కనబడుతున్నాడు. ఆ గడియలో రూబేను మంచి మాట పలికిన వాడుగా కనబడతాడు. మరొక ఇక్కడ చూసినప్పుడు ఆయన భక్తి అనేది ఇందులో కనుగొనగలం. 42 అధ్యాయం 22 వచనం ఆదికాండంలోనే చూడండి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్త అపరాధం మన మీద మోపబడి ఉన్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ ఐగుప్తు దేశంలో ఇంత కఠినత్వం ఎందుకు పొందుతున్నామో, ఇక్కడ తిరిగా తన తమ్ముడైన యోసేపును జ్ఞాపకం చేసుకున్నవాడు రూబేను కనబడుతున్నాడు. రూబేనులో మంచి లక్షణాలు, మంచి భక్తి అనేది కూడా ఇందులో మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఇలాంటి భక్తిగా ఉన్న రూబేనులో మంచి లక్షణాలు కూడా కనిపింపబడుతూ ఉంటుండగా, చూడండి, అతని గర్భవాసంలో నుంచి వచ్చిన వారు రూబేను గోత్రము అభివృద్ధిని దేవుడు అభివృద్ధి పరిచాడు, విస్తరింపచేశాడు, వర్ధిల్లజేశాడు. అతని యొక్క గోత్రం వర్ధిల్లి ఉంటున్నది, విస్తరించి ఉంటున్నది. మాత్రమే కాకుండా ఇదిగో రూబేను యొక్క గోత్రంలో పశువులు కలిగిన వారు ఎక్కువగా కనబడుతున్నారు. వారికి పశువుల మందలు కూడా చాలా వరకు ఉన్నాయనేది కూడా మనము ధర్మశాస్త్ర గ్రంథంలో సంఖ్యాకాండంలో చదివినప్పుడు అర్థమవుతుంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా రూబేను గోత్రం అత్యధికంగా వర్ధిల్లి ఉంటున్నది. అయితే ఇదిగో యెహోషువ కాలంలో స్వాస్థ్య భూములు అప్పగింపబడ్డప్పుడు ఇదిగో రూబేను గోత్రికులు లేవీలైన వారికి స్వాస్థ్య భూములు ఇవ్వడానికి ఇదిగో బేసెర్ అనే ప్రాంతాన్ని కూడా రూబేనీయులు ఇచ్చినట్లుగా కనబడుతున్నది. యెహోషువ రాసిన గ్రంథం 21 అధ్యాయం 36 వచనంలో మాట రాయబడి ఉంటున్నది. యెహోషువ రాసిన గ్రంథం 21 అధ్యాయం 36 వచనంలో రూబేను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని ఫలమును అనే మాట కనబడుతున్నది. 4 పట్టణాల్లో ఒకటి బేసెరు కూడా ఉంటున్నది. ఇది వారు లేవీలకు ఇచ్చారు. లేవీలు అక్కడ ఆశ్రయపురాన్ని స్థాపన చేశారు. అది బేసెర్ అనే పేరు కూడా కనబడుతున్నది. ఇది 4వ ఆశ్రయపురం అనేది ఇందులో మనం చూడగలుగుతుంటున్నాం. బేసెరు అనగా ఇదిగో దుర్గం అనేది అర్థం వస్తుంటున్నది. దుర్గం అనేది మనం చూచినప్పుడు దుర్గం ఏక స్థానంలో పని కలిగి ఉంటాదో ఇందులో మనము ఎరిగి తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం. చూడండి, ఆ కాలంలో రాజుల కాలాలు కాబట్టి వారు తమ ప్రాంతమంతా కూడా శత్రువులు ప్రవేశించుకున్నట్లుగా ప్రాకారములు కట్టువారు. మాత్రమే కాకుండా ఆ దుర్గాన్ని ఉన్నతంగా కట్టేవారు. దుర్గం మీద శత్రువులను కనిపెట్టి చూచేవారుగా ఉన్నారు. ఒకవేళ ఇదిగో శత్రువులు గిన వచ్చినట్లయితే ఆ దుర్గం మీద నుంచి వారి మీదకి ఆయుధాలు విసిరి వారిని చెల్లాచెదరు చేయవారుగా ఉంటారు. దుర్గం బలమైనది, ఇదిగో శత్రువులను జయించేదిగా కనబడుతున్నది. ఆ రీతిగా వారు దుర్గాన్ని కట్టేవారుగా కనబడతారు. కాబట్టి చూడండి, ఈ యొక్క ఆశ్రయపురము అన్నది మన యొక్క భక్తులైన వారు వాటిని తెలుసుకొని గ్రహించి ఇదిగో ఆ స్థాయిని ఎరిగిన వారై ఉండి దేవుని కొనియాడి స్తుతించిన వారుగా కనబడతారు. 2 సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు పలికిన మాట కూడా మనము ఈ దుర్గమును బట్టి దేవునిని ఎట్లా కొనియాడాడో ఆ సంగతి మనకు బయలుపరచబడుతూ ఉంటున్నది. 2 సమూయేలు రాసిన గ్రంథం 22 అధ్యాయం 3, 4 వచనాలలో, లేకపోతే 2, 3 వచనాలు చూడండి. యెహోవా నా శైలం, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను
ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా ఆశ్రయ స్థానం. ఆయనే నాకు రక్షకుడు అనే మాటలను దావీదు పదే పదేగా పలుకుతూ ఉంటున్నాడు. దావీదు రాజయ్యున్న దినాల్లో యుద్ధాలు అధికంగా చేయువాడు. దేవుణ్ణి ఒక దుర్గంగా పెట్టుకుని యుద్ధం చేసేవాడిగా కనబడుతున్నాడు. యుద్ధాలను జయించిన తర్వాత దేవుణ్ణి కొనియాడి పూజిస్తూ ఉంటున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఆయన దేవుణ్ణి ఒక శ్రేష్టమైన దుర్గంగా భావించి ఇదిగో దావీదు కొనియాడేవాడిగా కనబడుతుంటున్నాడు. కీర్తన గ్రంథంలో కూడా చూడండి, 61 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 61 అధ్యాయంలో కూడా దావీదు మరలా పలికిన మాటలు చాలా విశేషమైనవిగా చూడగలుగుతాం. దుర్గాన్ని ఆయన పదే పదేగా లక్ష్యముంచేవాడుగా కనబడుతున్నాడు. బేసేరు ప్రాంతమంతా కూడా చూసినప్పుడు ఇదిగో ఆ హత్య చేసిన వారు, పొరపాటున హత్య జరిగిన వారికి రక్షణ స్థానము కల్పించేది ఆశ్రయ స్థలము బేసేరు. అయితే ఇదిగో భక్తులైన వారికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి రక్షించువాడుగా కనబడుతున్నాడు. ఇందులో 61 అధ్యాయము 3, 4 వచనాలు చూసినప్పుడు మరలా ఇక్కడ దావీదు అన్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములో నీవే నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అన్నాడు. కాబట్టి గమనించండి, నీవు నా ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అన్నాడు. దావీదు ఎంతగానో స్థానాన్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా కనబడుతున్నాడు. మాత్రమే కాకుండా 144 అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన విషయం కూడా దావీదు పలికిన వాడుగా చూడగలుగుతాం. 144 అధ్యాయము కీర్తన గ్రంథం 1వ వచనంలో చూడండి, నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు అనే మాట కనబడుతున్నది. 2వ వచనంలో ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నా ఆశ్రయించువాడు అనే మాట ఇందులో దావీదు పలుకుతుంటున్నాడు. అందుచేత దావీదు యొక్క లక్షణాలు ఎంత శ్రేష్టమైనవి. దేవుణ్ణి సన్నుతిస్తున్నాడు, స్తుతిస్తుంటున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడనేది మాట పలుకుతూ ఉంటున్నాడు. ఇదంతా కూడా దావీదు నేర్చుకున్న పాఠం ఎక్కడి నుంచి అంటే, ఇదిగో బేత్షెబను చూసినప్పుడు అది ఆశ్రయ దుర్గంగా కనబడుతున్నది. ఆ దుర్గంగా ఉంటున్న ఆ మహోన్నతిని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయ దుర్గంగా పెట్టి ఇదిగో శత్రువులను జయిస్తున్నాడు. నా వేళ్లకు ఇదిగో ఇక్కడ అంటాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాట నేర్పువాడవై ఉన్నావు అంటాడు. చూడండి, యుద్ధంలో విజయాన్ని సాధించగలిగాడు. దేవుడే అతనికి పోరాటాన్ని నేర్పాడు అనేది కూడా దావీదు ఇందులో పలుకుతూ ఉంటున్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతి ఇందులో మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇలాగ సందర్భాలు ఉంటున్నప్పుడు దావీదు రాజు దేవుని ఘనపరిచి దేవుడినైతే ఆశ్రయ దుర్గంగా ఉంచుకొని ఉన్నతమైన మాటలు పలికిన వాడుగా ఉన్నాడు. అయితే అతని కుమారుడు కూడా, జ్ఞాని అయిన సొలొమోను కూడా తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో 18 అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అన్నాడు. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను కూడా ఎంత మంచి మాట రాశాడు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి దుర్గంగా బయలుపరిచిన వాడుగా కనబడుతున్నాడు. నీతిమంతులకైతే సురక్షితమైన స్థానంగా బయలుపరిచాడు. దేవుడు ఇందులో ఎంత శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. ఉన్నట్ట దుర్గంగా కనబడుతున్నాడు, బలమైన దుర్గంగా కనబడుతున్నాడు. కాబట్టి భక్తులు కొనియాడి ఆయన ఆరాధించి పూజించిన వారుగా ఇందులో మనం గమనిస్తూ ఉంటున్నాం. నీతిమంతులు సురక్షితమైన స్థానముగా ఆ మహోన్నతుడైన దేవుడు ఉన్నాడని రుజువుపరచబడుతూ ఉంటున్నది. ఇప్పుడు మనం యొక్క విషయంలో ఆలోచన చేద్దాం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటుండగా, విశేషంగా గమనించండి, మన ప్రియ ప్రభు మన కొరకు శరీరధారిగా లోకానికి వచ్చి అనీతిపరులైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి తన రక్తమంతా కూడా ధారపోసి, తన రక్తంలో మన పాపములను కడిగివేసి శుద్ధి చేసి పవిత్రులుగా చేశాడు. నీతిమంతులుగా ఆయన తీర్చాడు. సురక్షితమైన స్థానం
ఆయనలో మనకు కల్పింపజేసిన వాడుగా కనబడుతుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో ఇంత శ్రేష్టమైన స్థానాన్ని పొందుకొని మనము లోకంలో ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా గమనించండి. ఇదిగో బలమైన కోటగా మనకున్నాడాయన. సురక్షితమైన స్థానంగా మనకున్నాడు. కాబట్టి ఇదిగో ఆశ్రయదుర్గంగా మనకున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేసి సురక్షితమైన స్థానములో మనల్ని ఉంచిన వాడుగా కనబడుతుంటున్నాడు. ఈ రీతిగా చూచినప్పుడు ఇదిగో ఆ కాలంలో భక్తులైన వారికి ఇదిగో తమ చేతులను యుద్ధమును, వేళ్లకు పోరాటమును నేర్పిన ఆ దేవుడు, ఆ ప్రభువు, ఆ మహోన్నతుడు నేటి దినాల్లో మనకు కూడా పోరాటాన్ని చూపినవాడుగా కనబడుతున్నాడు. ఎట్లా పోరాటాన్ని నేర్పించాడంటే మనము ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్నాం. అతడు మనకంటే బలవంతుడు. ఎబ్రీ రచయిత అన్నాడు 2:14 వచనంలో, మరణం యొక్క బలము గలవానిని నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అనే మాట కనబడుతున్నాయి. మన ప్రియ ప్రభు మన కొరకు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో మన మీద ప్రభుత్వం చేస్తుంటున్న సాతానుడు, అతడు బలవంతుడుగా ఉన్నాడు. అతని చేతిలో నుంచి విడిపించటానికి మన ప్రియ ప్రభు లోకానికి వచ్చాడు. అతని యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. అతన్ని నిరాయుధునిగా చేయడానికి వచ్చాడు. అతని బలాన్ని విరగ్గొట్టాడు. అతని చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. విడిపించిన ప్రభువు ఇదిగో మన పక్షంగా ఆయన చేసిన శ్రేష్టమైన కార్యములు బట్టి మనకు కూడా నేటి దినాల్లో ఒక విశేషమైన యుద్ధాన్ని అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అన్నాడు. కారణం ఏంటి? అపవాది వేయుచున్న అగ్ని బాణములు ఆర్పుకొనుటకు శక్తివంతులుగా ఉండాలి అన్నాడు. శక్తివంతులుగా ఉండాలి అన్నాడు. గమనించండి, మన పోరాటం అయితే ఏ సంబంధమైనది కాదు. దావీదైతే భూ సంబంధమైన పోరాటాన్ని, యుద్ధాన్ని జరిగించిన వాడు. అయితే మన యొక్క జీవితంలో చూసినప్పుడు మనకు కూడా పోరాటం ఉంటున్నది. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూచినప్పుడు ఇదిగో మన పోరాటం శరీరులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహంతోనూ పోరాటం ఉన్నదే అన్నాడు. మనం పోరాడే దేవుడితోటి శరీర సంబంధులతో కాదు. అందుచేత మన యొక్క యుద్ధోపకరణములు కూడా అవి శరీర సంబంధమైనవి కాదు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎందుకంటే మన యుద్ధోపకరణములు అది ఆత్మ సంబంధమైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలం గలవై ఉన్నవి అన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాటను బయలుపరిచాడు. సాతాను యొక్క దుర్గాన్ని పడద్రోయగలిగినంత శక్తివంతమైనది మా యుద్ధోపకరణములని పలుకుతూ ఉంటున్నాడు. గమనించండి, ఎలాంటివంట? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. శరీర సంబంధమైనవి కావు. ఆయుధాలు ధరించి ఏదో గన్ చేతిలో పట్టుకొని వెళ్ళి మనం పోరాడి వారితో యుద్ధం చేసేది కాదు. దేవుడు మనకు ఆత్మీయమైన పోరాటాన్ని ఇచ్చాడు. ఆత్మీయమైన యుద్ధోపకరణాలు ఇచ్చాడు. వాటిని మనము కలిగి ఉండటమే సాతానికి అధిక శ్రేష్టమైన ఆయుధములుగా కనబడతాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, సత్యవాక్యము చేపట్టుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి అనే మాట కనబడుతున్నది. కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి అనే మాట ఇందులో మనకు కనబడుతున్నది. మన ఆయుధం ఏంటి? ఇక్కడ నీతి అనేది కనబడుతున్నది. కుడి ఎడముల నీతి అనే ఆయుధము మనకు ఇందులో చూడగలుగుతుంటున్నాం. అందుచేత నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. నీతిని అనుసరించి నడుచుకున్నటే సాతాన్ని విజయాన్ని సాధించే వారమై ఉంటున్నాం. అది మన ఆయుధమై ఉంటున్నది. నీతిమంతుల యొద్దకు అతడు సమీపించడు, అతడు రాజాలడు, అతనికి బలం చాలదు. ప్రభు యొక్క రక్తంలో కడుగుబడి శుద్ధులై ప్రభుతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి నీతిమంతుని మీదకి అతడు దాడి చేయడానికి వీలు లేదనేది కూడా
మనకు తెలుస్తున్నది. అందుచేత గమనించండి, ఆయుధంగా ఇవ్వబడినది నీతి అనేది. నీతి కార్యాలు మనము నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివినప్పుడు మనకు తెలియచేయబడుతుంటున్నాయి. కాబట్టి మన నీతి ఆయుధాలు అక్కడ కనబడుతుంటున్నాయి. అలాంటి ఆయుధాలను ధరించిన వారమై ఉండి, మనము దేవుని యొక్క సన్నిధానములో నడుచుకున్న బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచంగా నీతి ఆయుధాలను ప్రభువు ఇచ్చాడు. కాబట్టి వాటిని మనం ధరించుకొని నడుచుకున్న బద్ధులమై ఉంటున్నాం. చూడండి, మన ఆయుధములు ఏమిటియో మరొక రీతిగా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నీతి ఆయుధాన్ని మనం చూచాం. అది మనకు ఆయుధంగా ఉన్నది. మరొక మాట చూసినప్పుడు ఇక్కడ కొన్ని వస్తువులను మనకు చూపించిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి. ఏది అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, నీతి అను మైమరుగు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ కటకమును ధరించుకొనుడి అన్నాడు. కాబట్టి ఇలాంటివి కూడా అన్ని ఆయుధాలు ప్రభు మనకు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. మాత్రమే కాకుండా దశలోనిక పత్రికలో కూడా చూచినప్పుడు 5వ అధ్యాయం 8వ వచనంలో మరి యొక్క ఆయుధాలు కూడా కనబడతాయి. చూడండి, 5వ అధ్యాయం 8వ వచనంలో మొదటి దశలోనిక పత్రిక, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము అన్నాడు. ఇక్కడ ఆయుధం ఏంటి? విశ్వాస ప్రేమ, రక్షణ, నిరీక్షణను స్థిరస్థానము ధరించుకునుడి అన్నాడు. 4 ఆయుధాలు కనబడుతున్నాయి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, రక్షణ, నిరీక్షణ స్థిరస్థానంగా ధరించుకోవాలని ఇందులో మనకు కనబడుతున్నాయి. వీటన్నిటిలో మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. దావీదు వలె దేవుని కొనియాడాలి, పూజించాలి. సురక్షితమైన స్థానంలో మన ప్రియ ప్రభు మనల్ని ఉంచాడు. బేత్షెబా అను నది దుర్గంగా మనం చూచాం. దుర్గంగా ఉంటున్న ఆ మహోన్నతుడు మనకు ఇదిగో సాతాను వశంలో నుంచి తప్పించి యుద్ధాన్ని చూపించాడు, సురక్షితమైన స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండి ప్రభుని మహిమపరచవలసిన వారం వింటున్నాం దావీదు వలె. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో 4వ ఆశ్రయపురం బేత్షెబా అనగా దుర్గం. ఆ దుర్గంగా మన ప్రియ ప్రభువే కనబడుతున్నాడు. అందుకని ఆయనకు కోట్లాది స్తోత్రములు మనం చెల్లిస్తున్న రుణస్థులమై ఉన్నాం. నీతి ఆయుధములు కలిగి రక్షణను స్థిరస్థానంగా ధరించి ఆ మహోన్నతుడైన ప్రభు సన్నిధానములు ఆత్మీయంగా మనం ఫలించి ఆయనకు మహిమ తీసుకుని వస్తాం గాక. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మన ప్రియ ప్రభు మనకు ఉంచును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ ప్రభువా, నీ దయా, నీ కరుణ కటాక్షం మాకుంచి ఈ దినవంతు 4వ యొక్క ఆశ్రయపురాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇవ్వబడిన సమయానికి స్తోత్రాలు. మాత్రమే కాకుండా బేత్షెబా అనగా దుర్గం ప్రభా, ఇదిగో నీతిమంతులు సురక్షితంగా వెళ్ళి నివసిస్తారని, నీవు బలమైన దుర్గంగా ఉన్నావని, నీవే ఉన్నతమైన కోటగా ఉన్నావని అతని భక్తులు కొనియాడినట్లుగా మాకు నీవు ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో మా మీద బలవంతుడిగా ఉంటున్న సాతాను యొక్క ఆయుధములు అతని నీవు విరిచివేసి నిరాయుధునిగా చేసి మాకు నీతి ఆయుధాలను అనుగ్రహించి నీకు ప్రియబిడ్డలుగా ఏర్పాటు చేసుకుని ఉన్నందుకే స్తోత్రాలు. మా జీవిత దినములన్నీ కూడా ప్రభా నీ సన్నిధానములు నివసించి సాతాను సదా పోరాటం కలిగి విజయాన్ని సాధించటకై లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించటానికి మాకు విశేషమైన నీ తోడు భద్రత మాకు అనుగ్రహించి బలపరచమని మా యొక్క చిన్న ప్రార్థన స్వీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు.